సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్వర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితుల్ని గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవిలించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త వచ్చే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. మనుషులు ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారంటే మనుషులు అన్న ఏ విషయం మర్చిపోతున్నారు. నాగరికత పెరుగుతుంది, టెక్నాలజీని అందిపుచ్చుకుంటున్నారు, సోషల్ మీడియాను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. ఆయన మూఢనమ్మకాల ముసుగు తొలగిపోవడం లేదు. ఆ ముసుగుల్లో కిరాతకుల్లా మారుతున్నారు. చిన్న గుండు సూది కుచ్చుకుంటేనే నొప్పి భరించలేము, అమ్మా అని అరుస్తాం. అలాంటిది ఓ మానసిక వికలాంగుణ్ణి చెప్పాలంటే గుండె తరుక్కుపోతుంది. ఓ మానసిక వికలాంగుడు చేతబడి చేశాడన్న అనుమానంతో కటింగ్ ప్లేయర్తో పళ్ళు పీకేశారు. ఎంత దారుణం! అసలే మానసిక పరిస్థితి బాగలేదు. ఇంకొక దారుణం అంటే ఏంటి? అతను సొంత అన్నయ్య. ఆ అన్నయ్య పళ్ళు పీకేసింది సొంత తమ్ముడు. ఎంత దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? ఏం పోయే కాలం. మూఢనమ్మకాల పేరుతో అమాయకుణ్ణి నోరు తెరిపించి పళ్ళు పీకిస్తుంటే ఎంత విలవిలలాడిపోయాడో పాపం. ఇలాంటి వాళ్ళను ఏం చేయాలో ఆ పోలీసులే నిర్ణయం తీసుకోవాలి. తన అన్న చేతబడి చేస్తున్నాడన్న అనుమానంతో సొంత తమ్ముడు పళ్ళు పీకేసిన ఘటన కాకినాడ నీలద్రిరావుపేట గ్రామంలో చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన పసగుడుగుల చిన్నబాబుపై తమ్ముడు శ్రీనివాస్ తన కుమారునికి అనారోగ్యం కలగడంతో తన అన్న చేతబడి చేశాడన్న అనుమానంతో వికలాంగుడైన అన్నపై దాడి చేసి 4 పళ్ళు పీకేశాడు. ఎందుకంటే లెఫ్ట్ పని చేసి నా భార్య లెక్క తీసి నన్ను బాత్రూమ్ తీసుకెళ్ళడం, నన్ను మళ్ళీ మంచంలో తీసి పట్టుబట్టి నా భార్య సహకారంతో పొందుతున్నాను సార్. ఏమైంది? ఏంటి మీ మీద ఎంత దాడి జరిగింది? వాళ్ళ తమ్ముడు మా తమ్ముడు వాళ్ళ అబ్బాయికి జ్వరం అంటారు. జ్వరం తగ్గలేదనండి నా మీద అనుమానం పడి నేనేదో టెలిఫోన్ చేస్తున్నానని చెప్పేసి 30-40 మందిని తీసుకొచ్చేసారు ఈ వీధిలోంచి ఇంటికి తిరిగి. వాళ్ళందరూ ఒకేసారి గుంపుగా నా పైకి వచ్చేసారు మేడ మీదకి. నేను ఇక్కడే కూర్చున్నాను సార్. కొంచెం వెనకాల కూర్చున్నాను. కొంచెం అది గాలి వేస్తుంది కదా, అక్కడ వేసేసి కూర్చుని మా వాళ్ళు వచ్చి సమయం చెప్పండి. ఉదయం 9-9:15 మధ్యలో సార్. ఉదయమే ఒకేసారి గుంపు వచ్చి మా తమ్ముడు ఎవరికి వచ్చండి అలాగా కొట్టాడు సార్. అలాగా రావుడి రాడ్ అవుతుందని తమ్ముడు భార్య ఆ రాడుతో నా బొమ్మ కొట్టింది సార్. ఇంకా బుర్ర వదిలేసుకోలేదు సార్. ఈ రోజు ఆ రావుడు కొట్టిందండి. ఆ ఆవిడకి అక్క ఒక ఆవిడ వచ్చిందండి. మొత్తం ఆడవాళ్ళందరూ నన్ను ఎగిరెగిరి గుండెల మీద ఇలా పీకల మీద తండ్రిచ్చారు. ఎగిరెగిరి సినిమాల్లో చూపించారు. మా తమ్ముడేమో పట్టకారు తెచ్చండి, పై 2 పళ్ళు కింద 2 పళ్ళు పీకేసాడు సార్. ఇంకా మొత్తం పట్టగాలతో పొడిచేసింది. పొడిచి ఎడంకొన్ను కనపడలేదు సార్. పికీలు కనపడలేదు. డాక్టర్ గారు కూడా కన్ను కనపడకపోయింది బాబు చెప్పలేము మరి అని స్కానింగ్ తీశారండి. అదే అది అయిపోయింది. అలా మొత్తం అందరూ కొట్టేశారండి. ఎన్ని రోజులు అయిందండి చెప్పి? ఇదే రోజు సేమ్ 2వ తారీఖు సార్. ఉదయం 9-9:15 మధ్యలో సార్.
అప్పుడు అది తెలుసండి మా వాళ్ళందరి మీద వచ్చేసారండి. మా వాళ్ళని ఇంకా అడ్డుకోవడానికి ఇంట్లో అందరూ 30-40 మంది ఒకసారి గుంపు వచ్చేస్తే ఏం చేస్తారు? నేనేమో అవుతువాడిని ఇంకా వచ్చారు. ఇలాగా అది ఏప్రిల్లో అదే 2017 ఏప్రిల్ నెలలో జరిగింది సార్. కాలేజీ చేయబడుతుంది అంటే 6 సంవత్సరాలు అయింది సార్ నాకు. అదే విషయం. ఏదో సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది, పులితో ఆటలాడుకోకు, ఆటలాడితే వేటాడేస్తుంది. ఎస్, కరెక్ట్. పులితో ఆటలాడితే చీల్చి చెండాడుతుంది. అలాంటి పులిని పట్టుకుంటే ఏమైంది నాకు అనుకుంటున్నారా? ఏమన్నా పాగలగని అనుకుంటున్నారా? మీరు అలా అనుకోవడంలో తప్పే లేదు. ఎందుకంటే ఇక్కడ ఆ పులినే భయపెట్టే కిలాడిగాళ్ళు ఉన్నారు. పులిని పట్టుకొని దాన్ని చంపి చర్మాన్ని అమ్ముతున్న ముఠాను పట్టుకున్న పోలీసులు వారికి చెప్పకూడు తినిపిస్తున్నారు. చిరుత పులిని వేటాడి దాని చర్మాన్ని విక్రయించేందుకు యత్నిస్తున్న 9 మంది నిందితులను ఖమ్మం జిల్లా ఫారెస్ట్ అధికారులు చాకచక్యంగా పట్టుకుని అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఫారెస్ట్ అధికారి అప్పయ్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలను వెల్లడించారు. ఆరు నెలల క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రం చింతల్నార్ అటవీ ప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చులో చిక్కిన పులిని ఆంధ్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రాంతానికి చెందిన 9 మంది స్మగ్లర్లు బరసలతో పొడిచి చర్మాన్ని విక్రయించేందుకు యత్నించారు. తొలుత ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తులు కొనుగోలు చేయగా అటు నుంచి ఆంధ్రప్రదేశ్, చిత్తూరు ప్రాంతానికి చెందిన వ్యక్తుల స్వాధీనంలోకి వెళ్లింది. ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తులు అమ్మకానికి స్థిరపడగా పులి చర్మాన్ని కొనుగోలు చేసేందుకు తెలంగాణ రాష్ట్రం భద్రాచలానికి చెందిన కొందరు కొత్తగూడెం ప్రాంతంలోని స్థానిక వ్యక్తుల సహాయంతో అమ్మకానికి సిద్ధపడ్డారు. ఇక సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు నిందితులపై నిఘా వేసి పట్టుకున్నారు. చిరుత పులిపై కూర్చుని క్షుద్ర పూజలు నిర్వహించడం ద్వారా కానుక వర్షాలు కురుస్తుందన్న మూఢ నమ్మకంతో ఈ ఘాతుకాన్ని కొడిగట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు ఆయన పేర్కొన్నారు. నేను ఏ అప్పయ్య, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ కొత్తగూడెం. నాతోటి మిస్టర్ సురేష్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కొత్తగూడెం, అండ్ శ్రీమతి ఉమా, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రామవరం ఉన్నారు. మనం ఇప్పుడు కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం అటవీ డివిజన్ సంబంధించినటువంటి కార్యాలయంలో ఉన్నాము. సో ఈరోజు మన కొత్తగూడెం డివిజన్కి సంబంధించినటువంటి సెర్చ్ టీం ఒక చిరుతపులి చర్మాన్ని సీజ్ చేయడం జరిగింది. దీనిలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన 3 వ్యక్తులను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 5 వ్యక్తులను, తెలంగాణ రాష్ట్రానికి చెందిన 1 వ్యక్తిని, అందరినీ కలిపి 9 మందిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ చిరుతపులిని దాదాపుగా 6 నెలల క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి చింతల్నార్ అనే అటవీ ప్రాంతంలో దీన్ని వేటాడడం జరిగింది. ఇది మగ చిరుతపులి. అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన మన కస్టడీలో ఉన్న 3 ఎవరైతే ఉన్నారో ఆ చిరుతపులి చర్మాన్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చిత్తూరు అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి 2 వ్యక్తుల దగ్గర దాన్ని దాచిపెట్టారు. అప్పటి నుంచి వాళ్ళు దాన్ని ఎలా అమ్మాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే చెందిన ప్రకాశం జిల్లా నుంచి ఒక 3 ఈ వైల్డ్ లైఫ్ ట్రేడర్స్ జాయిన్ అయ్యారు. దీనిని అంటే అంతర్జాతీయ మార్కెట్లో అమ్మడానికి వాళ్ళు ప్రయత్నాలు చేశారు. సో దానిలో భాగంగానే తెలంగాణకు చెందిన సారపాక ఏరియాలో, భద్రాచలం సారపాక ఏరియాకు చెందిన 1 వ్యక్తి కూడా ఈ టీంతో జాయిన్ అయ్యి వీళ్ళందరూ కలిసి దీన్ని ఇంటర్నేషనల్ మార్కెట్లో ఈ చిరుతపులి చర్మాన్ని అమ్మడానికి ప్రయత్నించారు. సో మనకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారంగా మన సెర్చ్ టీమ్స్ సెర్చ్ చేసి వీళ్ళ మీద గట్టి నిఘా ఏర్పాటు చేసి గత 2 నెలలుగా దీన్ని చేజ్ చేస్తూ వస్తున్నారు. అంతిమంగా ఈ రోజున ఇల్లందు క్రాస్ రోడ్ దగ్గర ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో వీళ్ళందరూ గుమికూడి చర్చలు జరుపుతున్న టైంలో వీళ్ళనందరినీ మనం అరెస్ట్ చేయడం జరిగింది. పెళ్ళంటే 100 ఏళ్ల పంట, 3 ముళ్ళ బంధం, పచ్చని సంసారం, పిల్ల పాపలతో ఓ చక్కని కుటుంబం. ఆ అర్థం తెలియని వారు
ఆ బంధాన్ని కించపరుస్తున్నారు. అసలు ఏం జరిగిందో బ్రేక్ తర్వాత చూద్దాం. క్యాన్సర్ 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 ఎన్నో ప్రయత్నాలు చేసి ఇక క్యాన్సర్ తగ్గదు అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ మెడిసిన్ 30 రోజుల కోర్సు వాడి ఫలితాన్ని చూడండి. GMP సర్టిఫైడ్, ఆయుష్ సర్టిఫైడ్, గవర్నమెంట్ అప్రూవల్ పొందినది. బ్రెస్ట్ క్యాన్సర్, లివర్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్, మౌత్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్, కొలన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్, వెజినా క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, గాల్ బ్లాడర్ క్యాన్సర్, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, మొత్తం 24 రకాల క్యాన్సర్ తగ్గుటకు, ఆరోగ్యకరమైన జీవితం పొందుటకు ఏకైక మెడిసిన్ వాడి క్యాన్సర్ నుండి విముక్తి పొందండి. మన జీవితంలో తెలుసో తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాము. ఎంతో మంది తెలిసి కూడా మద్యానికి బానిసై ఉంటారు. వాళ్ళ సంసార బాంధవ్యాలతో పాటు సమాజంలో కూడా పేరు పోగొట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. అంతేకాకుండా ఈ సమాజ వ్యవస్థలో కొన్ని బంధాలు కోల్పోతూ ఉంటారు. మత్తు పదార్థాలకి బానిసవడం వల్ల బాధపడేది అతను ఒక్కడే కాదు, అటు కుటుంబంతో పాటు చుట్టుపక్కల ఉన్న వ్యవస్థ కూడా. మిస్టర్ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాల నుంచి మిమ్మల్ని ఈ సమాజంలో మిస్టర్ పర్ఫెక్ట్ హ్యూమన్ గా గౌరవం అందిస్తుంది మరియు మీ ఆరోగ్యానికి రక్షణ ఉంటుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని తిరిగి పెంపొందిస్తూ అలానే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది మిస్టర్ ఆల్కో ఫ్రీ. అందరికీ నమస్కారం. ఇదివరకు నేను మద్యం తాగకపోతే చనిపోతానేమో అంత దారుణంగా పిచ్చిగా ఉండేవాడిని. నిజం చెప్పాలంటే ఈ మధ్యాహ్నానికి మత్తు పదార్థాలకు బానిసైన తర్వాత దానివల్ల మా భార్య బిడ్డలు చాలా అవమానాలు భరించారు. అంతేకాదు నా భర్త తాగుడు వల్ల నా కూతురు పెళ్లి కూడా అయిపోయింది. ఆ దిక్కుమాలిన మత్తు పదార్థానికి బానిసాయి మైకాంలో పెళ్లి కోసం దాచిన డబ్బులను దొంగతనం చేశారు. అడ్డుపడిన నన్ను కొట్టారు. అలా నా చెయ్యి దాటి రోజు రోజుకి ఆ మత్తు పదార్థాల వల్ల దిగజారుతున్నాను. అప్పుడు మా ఫ్రెండ్ చెప్పడం వల్ల మిస్టర్ ఆల్కో ఫ్రీ యాడ్ చూసి ఆశ్చర్యపడి మా అమ్మకి చెప్పి మిస్టర్ ఆల్కో ఫ్రీ తెప్పించి నాన్న తాగే వాటర్లో కలిపి తాగించాము. నిజం చెప్పాలంటే మిస్టర్ ఆల్కో ఫ్రీ నిజంగానే అద్భుతం. దానివల్ల నెల వ్యవధిలోనే నాకు మధ్య మీద ఆ స్ఫూర్తిగా వదిలిపోయింది. నిజం మా కుటుంబం ఇంత సంతోషంగా ఉందంటే దానికి కారణం మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ ఆల్కో ఫ్రీ. థ్యాంక్ యూ మిస్టర్ ఆల్కో ఫ్రీ. ఇలా ఎన్నో కుటుంబాలలో ఆనందం నింపింది మా ఆల్కో ఫ్రీ, మీ ఆల్కో ఫ్రీ. ఈ ఆల్కో ఫ్రీ చేదు వ్యసనాలకు బానిసైన వాళ్ళకి తినే అన్నంలో కానీ తాగే నీళ్ళల్లో కానీ ఒక స్పూన్ కలిపి ఇలా 2 months కోర్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి మత్తు పదార్థాలకి బానిసైన వాళ్ళైనా వాళ్ళ సంఖ్యలను ఇలా తెంచేస్తుంది. మీ ఆల్కో ఫ్రీ వాళ్ళని మామూలు మనుషులుగా తీర్చిదిద్దుతుంది. మీ కుటుంబ సంతోషాలలో కాంతులు వెదజల్లుతుంది. మన ఆల్కో ఫ్రీ మిస్టర్ ఆల్కో ఫ్రీ 1 month ఆర్డర్ ఇస్తే ఇలా మరో 1 month మీ శ్రేయస్సు కొరకు సమస్త ఫ్రీగా ఇస్తుంది. మిస్టర్ ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ, ఆల్కో ఫ్రీ. ఎక్కడో పుట్టి పెళ్లి అనే ఓ బంధంతో చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను, కలిసి ఆడుకున్న పోట్లాడుకున్న అన్నదమ్ములను అందరిని వదిలేసి మనమే సర్వస్వం అని ఇంట్లో అడుగు పెడుతుంది ఆడపిల్ల. అలాంటి ఆడపిల్లను మనం ఎలా చూసుకోవాలి? కంటికి రెప్పలా తల్లిదండ్రులను అన్నదమ్ములను మర్చిపోయేలా చూసుకోవాలి. బట్ అసలు జరుగుతుందేంటి? కాళ్ల పారాని ఆరకముందే ఆయుష్ తీసేస్తున్నారు. ఎన్నో ఆశలతో ఎంతో ఆశతో ఇంట్లోకి వచ్చిన ఆడపిల్ల అలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారు? వీటికి పరిష్కారం వెతకాల్సిందే. ఆడ మగ ఇద్దరిలో మార్పు తీసుకురావాలి. పెళ్ళంటే పిల్లలాట కాదు, అది ఓ కుటుంబ బంధం, అది ఓ బాధ్యత, అది ఓ సృష్టికి ఆధారం. ఇవన్నీ తెలుసుకుంటేనే పెళ్ళిళ్ళు చేయాలి. పెళ్ళంటే ఏంటో వివరంగా చెప్పి అప్పుడు వారికి పెళ్లి చేయాలి. అప్పుడే కొంతవరకైనా ఇలాంటి ఘటనలను నియంత్రించవచ్చు. గుంటూరు జిల్లాలోని పెదకాకాని మండలం గడ్డిపాడులో దారుణ ఘటన చోటు చేసుకుంది. నవవధువు నవ్య అనుమానాస్పదంగా మృతి చెందింది. భర్త మహేష్ నవ్యపై దాడి చేసి చంపేశాడని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 4 నెలల క్రితం నవ్యకు మహేష్ తో వివాహం జరిగింది.
కాళ్ల పారాని ఆరక ముందే తమ బిడ్డను హత్య చేశారని మృతురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను అరెస్టు చేయాలని జీజీహెచ్ వద్ద మృతురాలి కుటుంబీకులు బంధువులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. స్త్రీలకు ఆత్మాభిమానం ఎక్కువ. ఎస్, ఇట్ ఇస్ రియల్. వాళ్లకు ఇష్టం లేకపోతే వెంటనే చీపో అంటూ తిరస్కరిస్తారు. అది మంచి అయినా చెడైనా. అంత మాత్రాన వాళ్ళ మీద కక్ష పెంచుకోవడానికి ఇదేమన్నా సినిమానా? సమాజం, మనమందరం మనుషులం. సినిమాకు నిజ జీవితానికి చాలా తేడా ఉంటుంది. కొందరు సినిమాలు చూసి అలా వ్యవహరిస్తూ ఉంటారు. చివరికి ఎదుటి వారి జీవితాన్ని బుగ్గి చేసి వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నారు. చివరికి 4 గోడల మధ్య కాలం వెళ్లదీస్తున్నారు. అసలు ఏం సాధించినట్లు? మనిషిగా పుట్టినందుకు ఈ సమాజానికి ఏం చేయకున్నా పర్లేదు. దుష్టుడిగా, దుర్మార్గుడిగా ఈ సమాజం చూడకుండా ఉండగలిగితే ఈ జీవితానికి అదే సార్థకత. అసభ్యంగా ప్రవర్తించిన వారిపై గ్రామస్తులకు కంప్లైంట్ చేసిందని ఓ రోజు తల్లిగారింటికి వెళ్ళొస్తుండగా మహిళపై పశువుల అత్యాచారం చేసి ఆపై చంపేసి ఆ బాడీపై గడ్డి కప్పి నిప్పంటించారు. ఆ దుర్మార్గుల్ని ఏం చేయాలి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం చిన్నలోవ వద్ద మాచవరం నుండి పసలపూడి రోడ్డులో గడ్డివాములో మహిళను కాల్చిన కేసును పోలీసులు ఛేదించారు. మృతురాలు కొవ్వూరి సత్యవేణి హత్య గురించి రాయవరం పోలీస్ స్టేషన్లో రామచంద్రపురం డీఎస్పీ బాలచందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. నిందితులు అదే గ్రామానికి చెందిన అన్నదమ్ములు. నల్లిమిల్లి ఉమామహేశ్వరరెడ్డి, నల్లిమిల్లి వెంకట సత్యనారాయణ రెడ్డి. గతంలో ఈ ఇద్దరు నిందితులు సత్యవేణి పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిసింది. అప్పుడు పెద్దల సమక్షంలో వీరిని మందలించారు. అప్పుడే ఆమెను మానభంగం చేయాలని నిందితులు నిర్ణయించుకున్నారని తెలిపారు. గత నెల 23వ తేదీన సత్యవేణి ఆమె అమ్మగారింటికి వెళ్లి రావడం గమనించారని, అదే రోజు రాత్రి 10 గంటలకు మాచవరం వంతెన నుండి పసలపూడి వంతెన మధ్యలో చిన్నలో వద్ద సత్యవేణి కోసం మాటు వేశారన్నారు. ఆమెను గడ్డివాము వెనుకకు బలవంతంగా తీసుకుని వెళ్లి మానభంగం చేసి కరెంటు వైరుతో గొంతు నొక్కి చంపేశారన్నారు. తర్వాత ఆమె వంటిపైనున్న బంగారు వస్తువులు దొంగిలించారని, తమపై ఎవరికి అనుమానం రాకుండా గడ్డివాములో మృతదేహాన్ని తగలబెట్టారన్నారు. నిందితులపై 302, 376D, 404, 201 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశామని డీఎస్పీ వివరించారు. అలాగే చెవులకు ఉండే 2 చెవిదిద్దులను కూడా వీళ్ళు ఆ రోజు దొంగలించుకొని పోవడం జరిగింది. వాటి రెండింటిని కూడా నిన్న మధ్యవర్తుల సమక్షంలో రెండింటిని సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసిన తర్వాత వీళ్ళు అంటే మనకి స్టార్టింగ్లో మనకి కేసు గురించి ఏమీ తెలియదు కాబట్టి ముందు సెక్షన్ 302, 201 IPC కింద మాత్రమే కేసు నమోదు చేయడం జరిగింది. నిన్న వీళ్ళు వచ్చి వీళ్ళు జరిగిన విషయాలన్నీ చెప్పి ఒప్పుదల పత్రము నమోదు చేసిన తర్వాత దీన్ని 302, 376D, 435, 404, 201/34 IPCగా ఈ కేసు మొత్తాన్ని ఎక్స్ట్రా సెక్షన్స్ యాడ్ చేయడం జరిగింది. ఈరోజు వీళ్ళిద్దరిని రిమాండ్ పంపడం జరుగుతుంది.
చాలా ఎక్కువ అసలు సీసీ కెమెరాలు అనేటివి లేవు. ఎటువంటి క్లూ లేని స్థాయి నుంచి దీన్ని చాలా త్వరగా, అంటే ఒక 10 రోజులు టైం పట్టిండొచ్చు, కానీ ఏమీ క్లూ లేని దగ్గర ఇలాంటి కేసు డిటెక్ట్ చేయడం చాలా మంచి వర్క్ చేసిన మండపేట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివగణేష్, అలాగే రాయవరం సబ్ ఇన్స్పెక్టర్ సురేష్, తర్వాత రాయవరం పోలీసు సిబ్బంది PC 1036 BVV సత్యనారాయణ, అలాగే అంగర పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ 3703 యేసుకుమార్, అలాగే రాయవరం పోలీస్ కానిస్టేబుల్ 726 P రాజు, మహిళా పోలీసులు వీళ్ళందరినీ కూడా SP గారు అభినందించడం జరిగింది. ఈ ముద్దాయిల్ని ఎక్కడ మేరా భారత్ మహాన్, మేరా భారత్ మహాన్. స్వతంత్ర భారతావనిపై స్వర్ణోత్సవాలు చేసుకుంటున్నాం. ఓ సూపర్. ప్రభుత్వం చెప్పడం, మనం సంబరాలు చేసుకోవడం, వారెవ్వా సూపర్ సూపర్ సూపరే సూపర్. మనకు కావాల్సిన సదుపాయాలు మనకు వచ్చినప్పుడు, మనందరం ఆనందంగా ఉన్నప్పుడు ఆ పని చేయాలి. ఇంకా గర్భిణీలను ఆసుపత్రికి తీసుకెళ్ళాలంటే రోడ్డు లేక జడ్డీలపై మోసుకెళ్తుంటే సంబరాలు చేసుకోవాలా, ఆనందపడాలా, చప్పట్లు కొట్టాలా, లేకపోతే కొవ్వెత్తి దిగించి ఇలా చూపించాలా? దాన్ని అమృతకాలం అన్నామా? ఇంకా ఎన్నడూ ఈ పరిస్థితి మారేది? ఇంకెన్నాళ్ళు పడతాయి? ఒకసారి ఈ వీడియో మీరు చూడండి, పక్క ఉంటే వెళ్ళకండి, తప్పక చూడండి. మనం ఎన్నుకున్న నాయకులను నిలదీయండి. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో మారని మాన్యం వాసుల బతుకు చిత్రం. నేటికి కొన్ని ప్రాంతాల్లో విద్య, వైద్యం ఆదివాసులకు అందని ద్రాక్షే. స్వతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచిన మారుమూల ఆదివాసీ గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనులకు నేటికి కనీస వసతులు కరువయ్యాయి. విద్య, వైద్యం ఆదివాసీలకు అందని ద్రాక్షలా మారాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బస్తర్ జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతంగా పేరుగాంచిన బస్సునార్ బ్లాక్ లో బూర్గం గ్రామంలో ఓ నిండు గర్భిణి జడ్డీలో 12 కిలోమీటర్లు అడవి మార్గంలో తీసుకొచ్చి ఆసుపత్రికి తరలించిన దృశ్యం హృదయ విదారకంగా ఉంది. అయితే స్థానిక నియోజకవర్గ చిత్రకోట్ ఎమ్మెల్యే రాజ్మాన్ వ్యంజం ఫామ్ హౌస్ కు కేవలం 12 కిలోమీటర్ల దూరంలోని ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. ఆయన సొంత గ్రామంలోని ప్రజలకు పరిస్థితి ఎలా ఉంటే మారుమూల గ్రామాల్లోని పరిస్థితి ఇంకెలా ఉంటుందో అని నెటిజన్లు ఎమ్మెల్యేపై గ్రామాభివృద్ధి పట్ల నిర్లక్ష్యాన్ని ట్రోల్ చేస్తున్నారు. ఇక జడ్డీలో తరలించే క్రమంలో గ్రామస్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ గా మారింది. ప్రస్తుతం మహిళ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు, చికిత్స చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. कार्ड के माध्यम से एम्बुलेंस ना पहुंचने के कारण हम गर्भवती महिलाओं को कार्ड के माध्यम से ले जाया जा काम का काज का नहीं है। तो इस स्थिति में आप सभी सहयोग करें और मदद करें कि हम गर्भवती महिला को किस प्रकार से ले जाया जा रहा है कार्ड में। तो इनकी कार्रवाई होनी चाहिए और होना भी चाहिए, मैं यही उम्मीद करता हूँ। సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్ తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం.